అందరికీ వందనాలండి. ఈ దినం మనము కీర్తన గ్రంథము 12వ అధ్యాయం మనము ధ్యానం చేసుకుందాం. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. ఇక్కడ ఈ వాక్య భాగంలో దుష్టులు ఎలాగా దేవుని విడిచి తిరుగుతారు, కాని కార్యములు చేస్తారు, దేవుడు వారిని ఎలా శిక్షిస్తాడన్నది మనకి ఇందులో స్పష్టం చేస్తున్నారు. మొదటి వచనం నుంచి చూసినట్లయితే, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. భక్తి గలవారు లేకపోయిరి. భక్తి గలవారు అంటే ఏంటంటే, రోజు తమ పాపముల నిమిత్తము, తమ బలహీనతల నిమిత్తము, తమ వ్యసనముల నిమిత్తము, లేదా తమకున్న బలహీనతల నిమిత్తము పశ్చాత్తాపపడేవారు. అనుదినము కూడా దేవునికి భయపడి, దేవుడు చూస్తున్నాడని, దేవుడికి సమస్తమును తెలుసని మరి భయపడి పాపము నుండి విడిపించమని, వారిని క్షమించమని, వారిని సరిదిద్దమని దేవుని దగ్గరికి వెళ్లి ప్రార్థన చేసేవారు భక్తి పరులు. అంటే శ్రద్ధ, ఆసక్తి కలవారు. ఎలాగా? దేవుడితో ఐక్యత కలిగి ఉండాలా, దేవునితో దేవుడు అనుకున్న రీతిగా ఉండాలా, దేవుని చిత్తానుసారముగా ఉండాలన్న నియమము నిబంధన ఉన్నవారు భక్తి గలవారు. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి అంటే విశ్వాసము పని చేయటం లేదు. విశ్వాసము అంటే దేవుని దగ్గర నుంచి ఏదన్నా సరే పొందుకోవడం, అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడము. ఇట్లాంటి వారు నశించిపోయారని చెప్పేసి అంటున్నాడు. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు అంటే ఎవరు ఎవరితోనూ కూడా ఉన్నది ఉన్నట్టుగా నిజముగా మాట్లాడరు. మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకములాడుదురు అంటే హృదయములో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి మాట్లాడతారు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని, బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయుము అంటే హృదయములో ఒకటి పెట్టుకొని ఇంకొకటి మాట్లాడే వారికి, అలాగే మరి లేని దాన్ని ఉన్నదిగా లేకపోతే గొప్ప చేసి ఊరికే ఎవరినో పొగిడి పలికే వారి నాలుకలను ఏంటంటే దేవుడు కోసివేస్తాడని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అంటే వారికి ఎంత మాత్రము కూడా దేవుడు అంటే భయము గాని భక్తి గాని లేదు. వారి ఇష్టానుసారంగా వారు వారి నాలుకను వాడడానికి మరి సిద్ధపడిన వారు, ఇష్టపడుతున్నవారు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగ చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు చూసి ఎంత మాత్రము ఊరుకోడు. మరి బాధపరచబడిన వారు, బాధను అనుభవించిన వారు దేవుని వైపు తిరిగి దేవునిని రక్షించమని అడిగినప్పుడు దేవుడు ఎంత మాత్రము కూడా ఊరుకోకుండా తప్పక వారిని ఇట్లాంటి బలాత్కారాల నుండి, చెడ్డవారి నుండి, భక్తిహీనుల నుండి, ఇచ్చుకములాడు పెదవులు గల వారి నుండి, బింకములాడు నాలుకలు గల వారి నుండి దేవుడు తప్పక రక్షిస్తాడని చెప్తున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనము దావీదు దగ్గర ఏంటంటే ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయొచ్చు, అంటే ఒక విధానం అబ్జర్వ్ చేయొచ్చు. దావీదుకి ఎప్పుడన్నా సరే కష్టం వచ్చిందంటే ఆ కష్టంలో మునిగిపోయిన వ్యక్తిలాగా, లేకపోతే ఆ కష్టం ఇతగాన్ని అధిగమించేసిన వ్యక్తిలాగా సంపూర్ణముగా దానికి లోబడి మాట్లాడాడు. ఒకవేళ అట్లాంటి లోబడి మాట్లాడినట్టుగా మొదలు పెట్టిన దావీదు ఏం చేస్తాడంటే వెంటనే దేవుని వైపు తిరుగుతాడు. దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఏం చేస్తాడు, దేవుని న్యాయము ఈ విషయంలో ఎలా జరుగుతుంది అన్నది ఆలోచన చేసి దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని మహిమపరిచి, దేవుని యొద్ద నుండి దేవుని యందు విశ్వాసం ఉంచి దానిని అతనికి కావలసిన దానిని పొందుకునే విధానము దావీదు మనకి ప్రతి కీర్తనలోనూ చూపిస్తాడు. అందుకనేనేమో దీనికి కీర్తనలు అని పేరు పెట్టబడింది. ఇక్కడ దావీదు ఇచ్చుకొమ్మలాడు నాలుకలు గల వారి గురించి, బింకములాడు నాలుక గల వారి గురించి, భక్తిహీనుల గురించి, తమ ఇష్టానుసారముగా తాము మాట్లాడుకునే వారి గురించి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చేటప్పటికి దావీదు దేవుణ్ణి ఎలా చూస్తున్నాడంటే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములైనవి. ఇక్కడ వారికి ఆపోజిట్ గా, వారికి వ్యతిరేకముగా దేవుడిని చూస్తున్నాడు. దేవుడు ఎంత నీతిమంతుడు, దేవుని మాటలు ఎంత పవిత్రమైనవి, దేవుడు తన మాటని ఎలాగ నిలబెట్టుకుంటాడు అన్నవి దావీదు ఇక్కడ దేవుడిని కీర్తిస్తున్నాడు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు, నీచవర్తన ప్రబలమవడం అంటే ఏంటంటే నీచమైనది గొప్పదానిగా ఎంచుకొని అవలంబించడము. ఏదన్నా ఒకటి చెడ్డది మంచిది అని చెప్పాలంటే గొప్ప విచక్షణ
జ్ఞానము కావాలా. బైబిల్ చదివి దేవుని గురించి తెలుసుకున్న వారైతే సరైన విచక్షణ, సరైన జ్ఞానం కలిగి ఉన్నతమైన దాని కింద, నీచమైన దాని కింద మరి ఎంచుకొని ఉన్నతమైన దాన్ని వెంబడించి నీచమైన దాన్ని తృణీకరించి లేకపోతే విడిచిపెట్టే అవకాశం ఉంటది. కానీ అలాంటి ఉన్నతమైన వాటికి, నీచమైన వాటికి తేడా తెలియని పరిస్థితి వచ్చినప్పుడు ఎలాగుంటదంటే, ఈ 8వ వచనంలో చెప్పినట్లుగా నరులలో నీచ వర్తన ప్రబలమైనప్పుడు, అంటే నీచమైనది పెరిగిపోయినప్పుడు, అంటే నీచమైనదే వారు అవలంబించి, నీచమైన దాన్నే వారు ఎంచుకొని, నీచమైన దాన్నే వారు వెంబడించి, నీచత్వమును పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే, దుష్టులు గర్విష్ఠులై, అంటే ఇప్పటికే వారు దుష్టులు, అంటే దేవుని వెదకని వారు, దేవునికి ప్రార్థన చేయని వారు, దేవుని అనుసారముగా జీవించాలని అనుకునేవారు కారు. అట్లాంటి వారు గర్విష్ఠులై, అంటే వారి దుష్టత్వములోను వారి నీచత్వములోను కూడా వారు బహు ఇష్టత గలవారై, అంటే దాని యందు వారు బహుగా గర్విస్తూ, దాన్ని కాపాడుకుంటూ, దాన్ని అంతకంతకు వృద్ధి చేసుకుంటూ నలుదిక్కులా తిరుగులాడుదురు, అంటే ఈ లోకంలో విస్తరిస్తారు అని చెప్తున్నాడు. కానీ వారు ఎంత విస్తరించినప్పటికీ దేవుడు మాత్రము చూస్తూ ఊరుకోడు. బాధపడు వారికి చేయబడిన 5వ వాక్యంలో చూసుకున్నట్లయితే, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు, దరిద్రుల నిట్టూర్పును బట్టియు నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన ఎంత మాత్రము మాట తప్పని దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన శిక్షిస్తాడు. ఈ వాక్య భాగము మీకు అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నదని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.